ఇంకా అందరికి చాలా ఫేవరెట్ టాపిక్ yes please మా బిల్డింగ్. దాని గురించి కూడా నేను మాట్లాడతాను. మా బిల్డింగ్ నేను ప్రామిస్ చేశాను మా ఫ్యామిలీ తరపున. ఇప్పుడు పర్సనల్గా మాట్లాడుతున్నా, ప్రెసిడెంట్గా మాట్లాడట్లేదు. అందరి మెంబర్స్కి నేను ఆప్షన్ ఇచ్చాను. మీటింగ్ జరుగుతూ ఉన్నింది ఫిలిం నగర్ క్లబ్లో, ఫిలిం చేంబర్ పక్కన. అది నాకెందుకు చెప్తున్నారు? ఫిలిం నగర్ క్లబ్ దగ్గర నుంచి ఒక అరగంట సేపు దూరంలో ఒక బిల్డింగ్ చూడడం జరిగింది. ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ పెట్టకూడదు, ఇలా పెట్టాలి. 6 నెలల్లో నేను ఆ బిల్డింగ్ రెడీ అయిపోద్ది. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. అది నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఏమండి నోరుంది కదా ఇష్టం వచ్చేట్టు వాక్కూడదండి రావు గారు. ఇది ఆప్షన్ 1. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఆప్షన్ 2 మీరు రెడీయా సార్? వెయిట్. ఫిలిం చేంబర్, ఇప్పుడున్న ఫిలిం నగర్ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ ఫిలిం చేంబర్ బిల్డింగ్ని దాన్ని తీసేసి కొత్త బిల్డింగ్ కట్టబోతున్నారు. ఈ కొత్త బిల్డింగ్లో అక్కడ ఎంత అవుతుందో అది 2 కోట్ల 3 కోట్ల 5 కోట్ల నిండా పెట్టేవాళ్ళని చూశాను కానీ కక్కేలా పెట్టేవాళ్ళని మిమ్మల్ని చూస్తున్నానండి. నేను అక్కడ బిల్డింగ్ కట్టిస్తానన్న దాన్ని అంతే డబ్బుతో నేను ఇక్కడ ఈ ఫిలిం చేంబర్ తీసేసిన తర్వాత కొత్తగా కట్టే ఫిలిం చేంబర్లో నేను స్పేస్ ఇస్తాను. ఆహా, ఎక్కడికో వెళ్ళిపోయావురా మాలోకం. అవును సార్, ఎంతో ఎత్తుకి హిమాలయాల్లోకి వెళ్ళిపోయాను సార్. ఇది కావాలా అది కావాలా? ఆప్షన్ 1 అయితే 6 నెలల్లో ఇస్తాను. అవునా నిజమా? ఆప్షన్ 2 అయితే 3 to 4 years పడుతుంది. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? అది మీ డిసిషన్. మీరు ఏం డిసైడ్ చేస్తే అది నేను చేయడానికి రెడీ. వచ్చిన ప్రతి ఒక్కరూ ఆప్షన్ 2 ఎన్నుకున్నారు. నీకు అర్థమవుతుందా? ఒక బిల్డింగ్ అనేది రెడీ కాకుండా మిగతా అంతా రెడీ అయిపోయింది మా దగ్గర. ఈ డప్పు మనదిరు, ఈ సౌండ్ మనదిరు, ఈ డప్పు మనదిరు, ఈ సౌండ్ మనదిరు.